Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 30, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. భారతదేశపు మొట్టమొదటి టెలికాం తయారీ జోన్. భారతదేశపు మొట్టమొదటి టెలికాం తయారీ జోన్. ఇండియాస్ ఫస్ట్ టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇండియాస్ ఫస్ట్ టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. దీనిని గ్వాలియర్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో సెటప్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇవాళ న్యూఢిల్లీలో జూలై 30 న్యూఢిల్లీలో అగ్రిమెంట్ కుదిరిందండి. మరి ఇక్కడ మనం ఫస్ట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటే ఏంటి. మనకి జనరల్గా ఎకానమీలో కొన్ని కాన్సెప్ట్స్ చదువుతాం. స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్, అలానే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్జ్. నిమ్జ్ మనకి ఎక్కడుందండి? తెలంగాణలో నిమ్జ్, జహీరాబాద్ కొన్ని ఉన్నాయి కదా మనకి. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, సెజ్జులు ఉన్నాయి, కొన్ని ముఖ్యమైన సెజ్జులు. ఇవన్నీ కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, ఆర్థిక ప్రగతికి చాలా ముఖ్యమైన ఇండస్ట్రియల్ జోన్స్, ఇండస్ట్రియల్ ప్రాంతాలని చెప్పవచ్చు. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టైం టెలికాం తయారీ రంగంలో, టెలికాం ప్రోడక్ట్స్, టెలికాం టెక్నాలజీస్ని తయారు చేయడం కోసము, డెవలప్ చేయడం కోసం ఇండియాస్ ఫస్ట్ టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ని మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి అగ్రిమెంట్ ఎవరి మధ్య కుదిరింది అంటే ఇది బేసిక్ మనకి కామన్ సెన్స్ అండి. ఇది టెలికాం సెక్టార్కి సంబంధించి కాబట్టి దీని అగ్రిమెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, సమాచార మంత్రిత్వ శాఖ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఈ అగ్రిమెంట్ కుదిరింది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మధ్య ఈ అగ్రిమెంట్ కుదిరింది. మరి కమ్యూనికేషన్ మినిస్ట్రీ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఇందులో భాగంగా ప్రస్తుతానికైతే గ్వాలియర్లో ఫేజ్ 1ని డెవలప్ చేయబోతా ఉన్నారు. రైట్. మరి ఇక్కడ ఇందాక జస్ట్ తెలుగులో చెప్పినంతా ఉన్నాయి, జస్ట్ ఇంగ్లీష్లో ఉంటుందండి. ఈ టెలికాం సెక్టార్లో ఈ యొక్క టెలికాం ప్రోడక్ట్స్ని, టెలికాం టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి వెళ్ళిపోతుంది ఇది. మరి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఎవరున్నారు? సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు ఉన్నారు. నెక్స్ట్ వన్ అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026. ఈ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సదస్సుకు సంబంధించి భారత ప్రభుత్వం థీమ్ని లాంచ్ చేసింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, దీని థీమ్ ఏంటి, ఇది ఎన్నవ ఎడిషన్, దీన్ని నిర్వహించే సంస్థలేవి, అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమ్మిట్స్ న్యూస్లో ఉన్నప్పుడు సదస్సులు కావచ్చు, సమావేశాలు మనం ఆర్గనైజ్డ్గా తెలుసుకుంటే సరిపోతుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 అగైన్ ఇది పేరులోనే ఉంది. మొబైల్ టెలికాం సెక్టార్కి సంబంధించి ఇండియన్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అని చెప్పేసి నిర్వహించే ఒక డిజిటల్ ఫోరం, ఒక డిజిటల్ సదస్సు లాంటిది. మరి ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈ సంవత్సరం జరగబోయేది 10th ఎడిషన్, 10వ ఎడిషన్, అంటే 10వసారి జరుగుతూ ఉంది. అక్టోబర్ 7th నుంచి అక్టోబర్ 10th వరకు న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో ఇది జరగబోతూ ఉంది. అక్టోబర్ 7th నుంచి అక్టోబర్ 10th వరకు న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో దీన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఏ మినిస్ట్రీ, దీన్ని నిర్వహించే మంత్రిత్వ శాఖ ఏది అంటే అగైన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, సమాచార మంత్రిత్వ శాఖ. దీన్ని నిర్వహించేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మరియు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కలిసి సంయుక్తంగా నిర్వహించబోతూ ఉన్నాయి, జాయింట్గా కండక్ట్ చేయబోతూ ఉన్నాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ ఫోరం, ఆసియాస్ లార్జెస్ట్ డిజిటల్ టెక్నాలజీ ఫోరం. మరి థీమ్ వచ్చేసి స్కేల్ వితౌట్ బౌండరీస్ అనే థీమ్ని లాంచ్ చేశారండి. రైట్. ఎలాగో ఈ సమ్మిట్ స్టార్ట్ అయిన తర్వాత మనం తెలుసుకుంటాం దీని గురించి అగైన్. సో ఇది మరి ఇందులో వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతారు, టెలికాం ప్రతినిధులు, ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు, డిఫరెంట్ కంట్రీస్కి చెందిన రిప్రజెంటేటివ్స్ అటెండ్ అవుతారు. మరి ఈ 10th ఎడిషను 4 కీ పిల్లర్స్ పైన ఫోకస్ చేస్తుంది. 10వ ఎడిషను 4 ప్రధాన అంశాలపైన దృష్టి సారిస్తుంది. ఆ 4 ప్రధాన అంశాలు, ఒకటి సృష్టి, అంటే బిల్డింగ్ ద ఫ్యూచర్, భవిష్యత్తును నిర్మించాలి. సృష్టి. సురక్ష అంటే ఏంటి? స్ట్రెంగ్థనింగ్ ద ట్రస్ట్, నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. సురక్ష.
అగైన్ మరొక పిల్లర్ వచ్చేసి సశక్త్, అంటే అవకాశాలని విస్తరించుకోవాలి, సశక్త్ ఎక్స్పాండింగ్ ఆపర్చునిటీస్. మరొక పిల్లర్ వచ్చేసి సంవర్ధన్. సంవర్ధన్ అంటే ఫ్యూయలింగ్ గ్రోత్, అంటే మనం వృద్ధి రేటుని మనం ఇంకా యాక్సలరేట్ చేయాలి, వృద్ధి రేటుని ఇంకా మనము కొనసాగించాలి, పెంపొందించాలి. సో 4 కీ పిల్లర్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి: సృష్టి, సురక్ష, సశక్త్, సంవర్ధన్. మరి మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ టెలికాం సెక్టార్ని డెవలప్ చేయడం కోసం ఇండియా భారత్ 6G అలయన్స్ అనే ఒక కూటమిని లాంచ్ చేసింది, భారత్ 6G కూటమి అని. అలానే PLI స్కీమ్ ఉంది. ఈ టెలికాం తయారీ రంగం కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ఉంది. అలానే సంచార్ సాథీ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. ఇటువంటి ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయడం జరిగింది గతంలో భారత ప్రభుత్వం. సో ఇది అండి 10th ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2026. అగైన్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ టెలికాం ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ టెలికాం ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 ఇయర్కి సంబంధించి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, సమాచార మంత్రిత్వ శాఖ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ టెలికాం ఎక్సలెన్స్ అవార్డ్స్ని 2 సంస్థలకి ప్రకటించింది. 2 ఆర్గనైజేషన్స్కి అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఒక అవార్డు ఉన్నప్పుడు, వార్తల్లో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సింది ఇవి వేటికి సంబంధించినవి. పేరులోనే ఉంది టెలికాం ఎక్సలెన్స్, అంటే టెలికాం రంగంలో భారతదేశ టెలికాం రంగ అభివృద్ధికి పాటుపడే వ్యక్తులకు కావచ్చు, భారతదేశ టెలికాం రంగ అభివృద్ధికి తోడ్పడే సంస్థలకు ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులని కమ్యూనికేషన్ మినిస్ట్రీ అందిస్తుంది. ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం, ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో ఇన్నోవేషన్స్ని తీసుకురావడం కోసం ఎవరైతే ఎఫర్ట్స్ పెడతా ఉంటారో, ఇండివిజువల్స్ వ్యక్తులు కావచ్చు లేదా ఆర్గనైజేషన్స్ సంస్థలు, అటువంటి వాటిని గుర్తించి ఐడెంటిఫై చేసి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డ్స్ని మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్తుందండి. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం ఇచ్చే అవార్డులు ఇవి. మరి ఈ సంవత్సరం వేటికి వచ్చాయి అంటే 2 సంస్థలు. ఒకటి అమంత్య టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకి, మరొకటి ఫినారా అనే ఒక సంస్థకి. రైట్. మరి 2025 ఇయర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది, 2025 సంవత్సరానికి కానీ ఇవ్వడం జరిగింది. సో జస్ట్ ఇక్కడ చెప్పిండేదే తెలుగులో చెప్పిందే ఇక్కడ ఇంగ్లీష్లో ఉందండి, అంతే. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది పీపుల్, వ్యక్తులకైనా ఇస్తారు, సంస్థలకైనా ఇస్తారు ఎవ్రీ ఇయర్. మరి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఎక్కడ జన్మించారు అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ బిల్ అండి. మనం చెప్పుకున్నాం కదా, మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక బిల్లు గురించి మనము మాట్లాడుకోవాలి అని చెప్పేసి. ప్రజా పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు 2026. ప్రజా పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు 2026 లోక్సభ బిల్ని పాస్ చేసింది. ఆ బిల్లు పేరు ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2026. ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2026 మనం డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల నీట్ పేపర్ లీక్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 47 మంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులని తొలగించింది. 47 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆఫీసర్స్ని రిమూవ్ చేసింది. అలానే ఈ ఎగ్జామినేషన్ కండక్టింగ్లో, ఈ పరీక్షల నిర్వహణలో అవసరమైన రీఫార్మ్స్, సంస్కరణలు తీసుకురావడం కోసం 6 సభ్యులతో కూడిన 6 మెంబర్స్తో కూడిన ఒక హై లెవెల్ టాస్క్ ఫోర్స్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏర్పాటు చేశారు. దానికి హెడ్ వచ్చేసి నందన్ నీలేకని గారు అని చెప్పేసి తెలుసుకున్నాం. నందన్ నీలేకని గారు, ఈయన UIDAIకి వ్యవస్థాపక చైర్మన్, యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా, జాతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థకు ఫౌండింగ్ చైర్మన్గా 2009 నుంచి 2014 వరకు పనిచేశారు. రైట్. మరి ఈయన బెంగళూరులో జన్మించారు, బిలియనీరు. అలానే ఇన్ఫోసిస్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ఇన్ఫోసిస్ కంపెనీకి ఫౌండర్ అని చెప్పేసి తెలుసుకున్నాం. సో గుర్తుపెట్టుకోండి, నందన్ నీలేకని. ఆ కమిటీ ఎంతమంది ఉంటారంటే 6 మెంబర్స్. మరి మా సభ్యుల పేర్లు కూడా తెలుసుకున్నామండి. మరి ఇప్పుడు ఈ బిల్ వచ్చేసి ఏ చట్టాన్ని సవరిస్తుంది అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024ని సవరిస్తుంది. అంటే ప్రజా పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ చట్టము 2024ని ఇది సవరిస్తుంది, అమెండ్ చేస్తుంది. మరి ఇందులో నిబంధనలు తెలుసుకోవాలండి. ఇందులో పాయింట్స్ ఏంటివి? జనరల్గా ఇటువంటివి ఏంటంటే పాలిటీలో అడుగుతాడండి. పాలిటీలో
ఇది ఇంకా చట్టంగా పాస్ అవ్వలేదు. లోక్సభ మాత్రమే పాస్ చేసింది, రాజ్యసభ పాస్ చేయాలి, ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేయాలి. వన్స్ ఇవి యాక్ట్గా మారిన తర్వాత జనరల్గా ఎలా అడుగుతాడంటే క్రింది వాటిలో ఈ చట్టానికి సంబంధించి ఏవి నిజం అని 3-4 స్టేట్మెంట్ ఇస్తాడు. మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ గ్రూప్ 1 2023లో ఏమో నోటిఫికేషన్ ఇచ్చాడు కదా, అప్పుడు ప్రిలిమ్స్ 3 సార్లు జరిగింది. పేపర్ లీక్లు సంథింగ్ ఏదో మొత్తానికి రీజన్స్, పేపర్ లీక్లు కాదు, కొంచెం సరిగా నిర్వహించకపోవడం వల్ల, ఆ లోపాల వల్ల 3 సార్లు రాశారు ప్రిలిమ్స్ని. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు చాలా టఫ్ ఇచ్చాడు తెలంగాణ గ్రూప్ 1ని. అప్పుడు చట్టాల గురించి అడిగాడు, అసలు చాలా టఫ్గా ఏవేవో పాత చట్టాలు అడిగాడు 3-4 ఏళ్ళు 5 ఏళ్ళ కిందట కానీ. సో చెప్పలేము ఎగ్జామ్లలో వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందో మనం అంచనా వేయలేమండి. మరిక ఆ ప్రజా పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు 2026 ప్రొవిజన్స్ నిబంధనల గురించి తెలుసుకుందాం. నిబంధనలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చట్టము ఏ పరీక్షల్ని కవర్ చేస్తుంది, ఈ చట్టము ఏ పరీక్షలకు వర్తిస్తుంది అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషను, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, ఆర్ఆర్బి ఎగ్జామ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ ఎగ్జామ్స్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షలను కూడా కవర్ చేస్తుంది. ఎన్టీఏ ఏ ఎగ్జామ్స్ని నిర్వహిస్తుంది మనం డిస్కస్ చేసుకున్నాం కదా, నీట్, యూజీ, జేఈఈ మెయిన్స్, ఇటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మరి ఈ చట్టం కింద నేరాలు అనేవి కాగ్నిజబుల్ నేరాలు, అంటే పోలీసులు స్వయంగా చర్య తీసుకోదగినవి, అలానే నాన్ బెయిలబుల్ బెయిల్ లభించవు మరియు రాజీ పడలేనివి. అఫెన్సెస్ అండర్ ద యాక్ట్ ఆర్ కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ అండ్ నాన్ కాంపౌండబుల్, రాజీ పడలేము. ఇక మరి నిబంధనలు తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కోసం ఇట్లా మనం పెట్టడం కూడా జరిగిందండి. ఫస్ట్ తెలుగులో చెప్దాం, తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్ చెప్దాం. ఎవరైతే అనుచిత మార్గాల ద్వారా ఈ మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ ఇట్లా చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులు, ఎగ్జామ్లలో కాపీ కొడతా ఉంటారు కదా, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్, అటువంటి వ్యక్తులకి జైలు శిక్ష అనేది పెంచారు. 3 నుంచి 5 సంవత్సరాల నుంచి 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచారు. గతంలో 3 to 5 years ఉండేది జైలు శిక్ష, ఇప్పుడు 5 to 10 yearsకి ఇంక్రీజ్ చేశారు. ఇక జరిమానా వచ్చేసి 10 లక్షల నుంచి 50 లక్షలకు పెంచారు. ఫైన్ అనేది 10 lakh నుంచి 50 lakh ఇంక్రీజ్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇండివిజువల్స్ అన్ఫెయిర్ మీన్స్ ద్వారా ఎగ్జామ్ రాస్తారో, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ ఇక తప్పదండి, గుర్తుపెట్టుకోవాల్సిందేదే, మనం ఏం చేయలేము. నంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తే గుర్తుంటాయి. ఇక పరీక్షలలో అక్రమాలకు పాల్పడే సర్వీస్ ప్రొవైడర్లు ఎవరైతే ఉంటారో, అంటే నిర్వాహకులు ఉంటారు కదా, నిర్వాహకులు చేసే నిర్వాహకానికే ఇట్లా అయితే అంటాయి అన్నీ. పరీక్షలలో అక్రమాలకు పాల్పడే సర్వీస్ ప్రొవైడర్లు, నిర్వాహకులకు శిక్ష, పనిష్మెంట్ ఫర్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీసెస్, వాళ్ళకి జరిమానా ఫైన్ అనేది 1 crore నుంచి 5 crores ఇంక్రీజ్ చేశారు, పెంచారు. ఇక అలానే గవర్నమెంట్ ఎగ్జామ్స్ని వాళ్ళు నిర్వహించకుండా నిషేధము 4 years నుంచి 8 yearsకి పెంచారు. వాళ్ళని గవర్నమెంట్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయకోకుండా ఆ యొక్క బ్యాన్, ఆ డిబార్మెంట్ అనేది 4 years నుంచి 8 yearsకి ఇంక్రీజ్ చేశారు. ఇక అలానే సర్వీస్ ప్రొవైడర్ల డైరెక్టర్లు మరియు సీనియర్ మేనేజ్మెంట్కి శిక్ష. సర్వీస్ ప్రొవైడర్లకు డైరెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళని వదలకూడదు కదా, మరి వాళ్ళకి జైలు శిక్ష 3 నుంచి 10 సంవత్సరాల నుంచి 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచారు, 5 to 10 yearsకి పెంచారు. ఇక ఫైన్ వచ్చేసి వాళ్ళకి 1 crore నుంచి 5 crore పెంచారు. ఇక వ్యవస్థీకృత పరీక్షల అక్రమాలు, అంటే ఆర్గనైజ్డ్ ఎగ్జామినేషన్ క్రైమ్ అంటారు కదా, ప్లాన్డ్గా చేస్తుంటారు కొంతమంది. ఆ వ్యవస్థీకృత పరీక్షల అక్రమాలు, ఆర్గనైజ్డ్ ఎగ్జామినేషన్ క్రైమ్కి శిక్ష, పనిష్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఈ యొక్క జైల్ టర్మ్ అనేది 5 to 10 years నుంచి 7 to 10 yearsకి ఇంక్రీజ్ చేశారు, పెంచారు. ఇక ఫైన్ వచ్చేసి 1 crore నుంచి 10 crore పెంచారు. ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే జైలు శిక్ష మ్యాక్సిమం ఎంత ఉందండి, 10 years ఉంది. ఏ టైప్ ఆఫ్ అఫెన్స్ తీసుకున్నా, ఏ రకమైన నేరం తీసుకున్నా, వ్యక్తులకైనా, నిర్వాహకుల డైరెక్టర్లకైనా, ఎవరికి తీసుకున్నా కూడా మ్యాక్సిమం జైలు శిక్ష ఎక్కడ చూసినా కూడా 10 years ఉంది. 10 years ఉంది మ్యాక్సిమం జైలు శిక్ష, 10 years ఉంది. ఇక ఫైన్ వచ్చేసి మీరు చూస్తే ఫైన్ కూడా మ్యాక్సిమం 10 కోట్లు ఉంది. అట్లా గుర్తుపెట్టుకోండి, 10 years మ్యాక్సిమం జైలు శిక్ష, 10 years మ్యాక్సిమం ఫైన్, 10 crore ఫైన్ మ్యాక్సిమం. అట్లా కూడా అడగచ్చు సింపుల్గా. 10 ఏళ్ళ గరిష్ట జైలు శిక్ష, 10 కోట్ల గరిష్ట జరిమానా. ఇక అలానే సంస్కరణలు తీసుకురాబోతూ ఉన్నారు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు,
2 నెలలలోపు విచారణని పూర్తి చేయాలి, 2 months లోపు ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేయాలి. అలానే ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ట్రయల్ అనేది 3 monthsలో కంప్లీట్ అవ్వాలి. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత విచారణ 3 నెలల్లోపు పూర్తి చేయాలి. ఇట్లా కొన్ని రీఫార్మ్స్ అండి, సంస్కరణలు. మా బిల్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్టేట్ కరెంట్ అఫైర్స్. పితోరా చిత్రకళకు జిఐ ట్యాగ్. గుజరాత్కు చెందిన పితోరా పెయింటింగ్కు జిఐ ట్యాగ్ లభించిందండి. జియోగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు లభించింది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జిఐ ట్యాగ్ గురించి లెక్కలేని సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు పితోరా పెయింటింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది గుజరాత్కు చెందిన ఒక గిరిజన కళ, ట్రైబల్ ఆర్ట్. ఇది ఒక వాల్ పెయింటింగ్. వాల్ పెయింటింగ్ అంటే గోడల పైన ఇట్లా మట్టి గోడలు ఉంటాయి కదా ఊర్లలో, పల్లెటూర్లలో, ఆ మట్టి గోడల పైన ఫస్ట్ ఏం చేస్తారు వీళ్ళు, అలికింటారు కదా ఆవు పేడతో కానీ, లేదంటే ఇట్లా అలికింటారు కదా, అంతా అలికిన తర్వాత పెయింట్లు వేయచ్చు అనమాట. వాళ్ళు ట్రైబల్ పీపుల్ ఆ పెయింట్ వేస్తారు. ఇక్కడ మీరు చూస్తే ఒక పెద్ద ఆయన ఒక పెయింటింగ్ వేస్తున్నాడు. ఇది ఒక ట్రైబల్ ఆర్ట్, గిరిజన పెయింటింగ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. దాని పేరు పితోరా. మరి మనం తెలుసుకోవాల్సింది 1 by 1 ఏ ట్రైబల్ పీపుల్ ఈ వాల్ పెయింటింగ్స్ని వేస్తారు అంటే, మెయిన్గా రత్వా అనే గిరిజనులు, రత్వా ట్రైబు, బిల్ ట్రైబు, బిలాలా అనే ట్రైబు. రత్వా, బిల్లు, బిలాలా అనే గిరిజన ప్రజలు వీళ్ళు ఆ పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు. ఈ పితోరా పెయింటింగ్ సుమారుగా 13వ శతాబ్దానికి చెందినది, 13th centuryకి చెందినది. మరి ఇక్కడ పితోరా అంటే ట్రైబల్ గాడ్, పితోరా దే అనే ఒక ట్రైబల్ గాడ్, గిరిజన దేవుడు. ఆ గిరిజన దేవుడి ఆధారంగానే పెయింటింగ్లు వేస్తూ ఉంటారు. దేవుడు అంటేనే మంచి చేస్తాడు, వర్షాలు కురిపిస్తాడు, సకాలంలో వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, స్వయం సమృద్ధి ఉంటుంది, మంచిగా ఉంటాయని చెప్పేసి ముఖ్యంగా వెడ్డింగ్స్, పండుగలు, పెండేండ్లు, మ్యారేజెస్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఇట్లా పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళ ఇండ్లకి పెయింటింగ్లు వేసుకుంటూ ఉంటారు. మరి ఎవరు వేస్తారు ఆర్టిస్టుల్ని? లకరాస్ అంటారు. ఆ పెయింటింగ్ వేసే వాళ్ళని ఏమని పిలుస్తారంటే లకరాలు. వాళ్ళకి ఒక గురువు కూడా ఉంటాడు, హెడ్, అంటే గైడెన్స్ ఇవ్వాలి కదా. బద్వా అనే ఒక ప్రీస్ట్, ఒక గురువు గైడెన్స్ ఇస్తే వాళ్ళ పెయింటింగ్ వేస్తూ ఉంటారు. ఇక మెయిన్గా ఎట్లా తయారు చేస్తారంటే చెప్పాం కదండి, ఇంటిని అలుకుతారు, ఇంటి గోడల్ని ఆవు పేడ, బంకమట్టి ఇటువంటి వాటి నుంచి అలుకుతారు కదా, అలికినప్పుడు ఆ పెయింటింగ్ వేయచ్చు. నెక్స్ట్ వన్, భూటాన్కు పురబి ఐస్ క్రీమ్ మొదటి అంతర్జాతీయ ఎగుమతి. అస్సాం స్టేటు భూటాన్ కంట్రీకి ఫస్ట్ టైం పురబి ఐస్ క్రీమ్ని ఎక్స్పోర్ట్ చేసింది. ఇవన్నీ జనరల్గా ఏంటంటే అండి, 1-liner. ఎట్లా అడుగుతాడంటే, భూటాన్కు ఇటీవల పురబి ఐస్ క్రీమ్ను ఫస్ట్ టైం ఎక్స్పోర్ట్ చేసింది ఏ స్టేట్ అని డైరెక్ట్గా అడుగుతాడు. మనం ఏంటంటే తెలుసుకోవాల్సినది, పురబి ఐస్ క్రీము ఏ స్టేట్ నుంచి? అస్సాం నుంచి. ఎంత పంపించారంటే 5627 లీటర్స్ ఆఫ్ పురబి ఐస్ క్రీమ్, 5627 లీటర్ల పురబి ఐస్ క్రీమ్ని భూటాన్కి ఎక్స్పోర్ట్ చేశారు. ఎవరు ఎక్స్పోర్ట్ చేశారంటే నార్త్ ఈస్ట్ డైరీ అండ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ. నార్త్ ఈస్ట్ డైరీ అండ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ. మరి మనం చెప్పుకున్నాం, ఇండియాలో వ్యవసాయ రంగ ఎగుమతులైనా, ఫుడ్ ప్రాసెసింగ్ ఎగుమతులైనా అవి ఎక్స్పోర్ట్స్ని పెంపొందించడానికి ఏ సంస్థ కృషి చేస్తుందంటే అపెడా, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. మరి అపెడా 1985 యాక్ట్, అపెడా చట్టం 1985 కింద ఏర్పాటైంది. 1986లో ఇది అమల్లోకి వచ్చింది. 1986లో ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అపెడా అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, చట్టబద్ధమైన సంస్థ. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎగ్జిట్గా హైదరాబాద్. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎగ్జిట్గా హైదరాబాద్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సెంట్రల్ గవర్నమెంట్. హైదరాబాద్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్గా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసింది. ఇక్కడ ఏంటి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎగ్జిట్ అంటే పేర్లోనే ఉంది, ఎంట్రీ ఎగ్జిట్. ఇండియాలోకి వచ్చే ప్రజలు కావచ్చు, పీపుల్ కావచ్చు, గూడ్స్, వస్తువులు, వన్యప్రాణులు చట్టబద్ధంగా ప్రవేశించేందుకు ఎంట్రీ అనేది అవసరం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇండియాలోకి కావచ్చు, లేదంటే ఇండియా నుంచి వివిధ దేశాలకి అక్రమంగా కొన్ని వన్యప్రాణుల్ని ఎగుమతి చేస్తూ ఉంటారు, లేదంటే అక్రమంగా దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అది ఇల్లీగల్, అది చట్టబద్ధంగా నేరం అది. మరి అలా ఉండకూడదు, పారదర్శకత తీసుకురావాలి, ఈ వాణిజ్యంలో పారదర్శకత తీసుకురావాలి అని చెప్పేసి హైదరాబాద్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎగ్జిట్గా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండియాలోకి ఎంటర్ అయ్యే పీపుల్ ఎవరైతే ఉంటారో, పీపుల్ కావచ్చు, గూడ్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ అంటే జీవులు, ఈ వన్యప్రాణులు, ఇవన్నీ కూడా ఆథరైజ్డ్గా లీగల్గా ఇండియాలోకి రావాలి అంటే కొన్ని ఏరియాస్ని, కొన్ని ప్రాంతాలని ఇట్లా అధికారికంగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎగ్జిట్గా డెసిగ్నేట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మరి ఏ చట్టం కింద అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద సెక్షన్ 49H, సెక్షన్ 49Hలోని
సబ్సెక్షన్ 4 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ 49H సబ్సెక్షన్ 4 కింద ఉండే పవర్స్ను ఉపయోగించి ఈ గెజిట్ నోటిఫికేషన్ని జారీ చేసింది. అధికారాలను ఉపయోగించి గెజిట్ నోటిఫికేషన్ని జారీ చేసింది. మరి ఇప్పటి వరకు ఇండియాలో ఇటువంటి ప్రాంతాలు 21 ఉన్నాయి. ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎగ్జిట్గా ఇండియాలో 21 ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా జాయిన్ అయింది కాబట్టి ఓవరాల్గా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎగ్జిట్ ప్లేసెస్ ఇన్ ఇండియా 22. సో దట్ ఇక ఇతర పోర్టులపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. సింపుల్, ఇది జస్ట్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఏ చట్టం అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఎనఫ్ అండి. మరి ఏ మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జోహా అనే ఒక హెల్త్ అప్లికేషన్ని లాంచ్ చేశారండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ లీసా గిల్ గారు ఈమె ఒక యాప్ని లాంచ్ చేశారు. దాని పేరు జోహా హెల్త్ అప్లికేషన్. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తుల కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైకోర్టు జడ్జెస్ వాళ్ళకి సర్వీసెస్ అందించడం కోసం యాప్ని లాంచ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో న్యాయమూర్తులకు నగదు రహిత వైద్య సేవలను అందించేందుకు ఈ జోహా అప్లికేషన్ని లాంచ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జడ్జెస్కి క్యాష్లెస్ హెల్త్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ అప్లికేషన్ని లాంచ్ చేశారు. ఇలా భారతదేశంలో తొలిసారిగా న్యాయమూర్తులకు నగదు రహిత వైద్య సేవలను ప్రారంభించిన ప్రభుత్వము ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. ఇండియాలో జడ్జెస్కి క్యాష్లెస్ హెల్త్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కోసం ఒక అప్లికేషన్ని లాంచ్ చేసిన స్టేట్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్. మరి దాని పేరు జోహా అప్లికేషన్. మరి జోహా అంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్ హెల్త్ అష్యూరెన్స్. జ్యుడిషియల్ ఆఫీసర్స్ హెల్త్ అష్యూరెన్స్ అంటే ఇక మీకు ఎటువంటి డోకా ఉండదు అని. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఇట్లా. మరి ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఇంకా న్యాయవాదులు, సర్వింగ్ జడ్జెస్ కావచ్చు, రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్సు, అలానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ యొక్క ఫెసిలిటీ, ఈ యొక్క సేవలు అనేవి అందుతాయి. యాక్చువల్లీ రీసెంట్గా సుప్రీంకోర్టు ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇలా న్యాయమూర్తులకి, జ్యుడిషియల్ ఆఫీసర్స్కి నగదు రహిత వైద్య సేవలు అందించాలి, క్యాష్లెస్ హెల్త్ సర్వీసెస్ అందించాలి అని చెప్పేసి. అందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హెల్ప్తో ఈ అప్లికేషన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి మాహే క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ శ్రేణిలో 7వ నౌక ఐఎన్ఎస్ మచిలీపట్నం. మహే క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ శ్రేణిలో 7వ నౌక అయిన ఐఎన్ఎస్ మచిలీపట్నంను లాంచ్ చేయడం జరిగిందండి. మరి ఇక్కడ మాహే క్లాస్ అంటే మాహే తరగతికి చెందిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. మరి ఈ మాహే క్లాస్లో భాగంగా 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తూ ఉంది. కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ. మరి ఇందులో 7వది, ఇందులో 7th వన్ వచ్చేసి మచిలీపట్నం. దీని అఫీషియల్ నేమ్ వచ్చేసి BY 529. దీన్ని ఇండియన్ నేవీకి నిన్న అందించారు. ఇండియన్ నేవీకి జూలై 29న అందించారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది ఇక్కడ మాహే క్లాస్ అంటే ఏంటి. మాహే క్లాస్లో భాగంగా ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లను నిర్మిస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఉపయోగిస్తారు వీటిని, ఈ నౌకల్ని? యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్స్ కోసం, శత్రు దేశాల జలాంతర్గాములని నాశనం చేయడం కోసము, అలానే కోస్టల్ వాటర్స్, ఈ యొక్క తీరాల్లో వీటిని ఉపయోగిస్తారు. పేర్లోనే ఉందండి యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్స్ అని. ఇంకా మళ్ళీ మనం ఏదో ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, పేర్లోనే ఉంది, ఇలా హెడ్లైన్లోనే ఉంది. మరి ఈ శ్రేణిలో మొదటిది ఏది? ఈ మాహే క్లాస్లో ఫస్ట్ది ఏంటిది అంటే ఐఎన్ఎస్ మాహే. దీన్ని ఆల్రెడీ లాంచ్ చేశారు. మాహే అనేది యాక్చువల్లీ పుదుచ్చేరి, యూనియన్ టెరిటరీ అయిన పుదుచ్చేరిలో ఒక టౌన్ పేరు మాహే. మాహే ఈజ్ ఏ టౌన్ ఇన్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి. మరి దీన్ని నిర్మించింది కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్పిరెంట్స్కి చెప్పాల్సింది
ఇటువంటివి కూడా డేట్లు అన్నీ గుర్తుపెట్టుకోవద్దండి. కొంతమంది డేట్లు చెప్పలేదు, ఇయర్లు చెప్పలేస్తారని అంటూ ఉంటారండి. ఇక్కడ మాహే క్లాసుకు చెందిన 7వ నౌక మచిలీపట్నంని లాంచ్ చేశారు. ఎన్నో తారీఖు లాంచ్ చేశారు? 29 జూలైయా, 30 జూలైయా, 1వ తారీఖా, 2వ తారీఖా, 3వ తారీఖా, అలా ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి పోతే మాత్రము అది మీ ఎబిలిటీ ఇంక అంతే. నేను గుర్తుపెట్టుకుంటాను ప్రతి డేటు అనుకుంటే గుర్తుపెట్టుకోండి, కానీ మంత్ వీలైతే జస్ట్ జూలై 2026లో. వాడు అలా అడగడండి, ఎన్నో తారీఖు లాంచ్ చేశారు ఇట్లాంటివి అడగడు. ఇయర్ లేదానికి ఇంపార్టెంట్ అంటే పలానా స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ స్కీమ్ అనుకోండి, లేదంటే ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 అనుకోండి. అవి ఏ మంత్లో లాంచ్ చేశారు, ఏ ఇయర్లో లాంచ్ చేశారు, అటువంటివి ఇంపార్టెంట్ ఇయర్లు. అంతేగాని ఈ మాహే క్లాసు ఈరోజు ఈ నౌకని జాతికి అంకితం చేస్తారు, రేపు ఇంకోటి అంకితం చేస్తారు. ప్రతి డేట్ అసలు ఎట్లయితుంది, అసలు అంత ఈజీ కాదండి. 29 జూలై, రేపు 30 జూలై ఇంకోటి వస్తుంది, ఎట్లా గుర్తుంటాయండి? సో అతిగా ఆలోచించకూడదు. అవసరమైన చోట మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతే సరిపోతుంది. 29 జూలై గుర్తుపెట్టుకునేకపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇక మీ ఎబిలిటీ, ఇక మీకు నాకు సామర్థ్యం ఉంది అంటే యూ కెన్ ట్రై టు మెమరైజ్ ఇట్, నో ప్రాబ్లం. మరి మచిలీపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒక టౌను, రైట్? ఐఎన్ఎస్ మచిలీపట్నం. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్. ఐఎన్ఎస్ మచిలీపట్నం, ఉత్త మచిలీపట్నం కాదు. మళ్ళీ ఉత్త మచిలీపట్నం అంటే ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఐఎన్ఎస్ మచిలీపట్నం. మరి ఇందులో 80%కి పైగా స్వదేశీ టెక్నాలజీ ఉంటుంది. 80%కి పైగా ఇండిజినస్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. డైరెక్ట్గా అడుగుతాడండి ఎగ్జామ్లో. ఎలా అడుగుతాడో తెలుసా? ఇటీవల ఐఎన్ఎస్ మచిలీపట్నం వార్తల్లో ఉంది, మరి ఇది ఏంటిది అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తాడు. ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అని, లేదంటే స్టెల్త్ ఫ్రిగేట్ అని, లేదంటే టార్పెడో అంటాడు, టార్పెడో డిస్ట్రాయర్, అట్లా అడుగుతాడు ఆప్షన్స్. నెక్స్ట్ వన్, లక్నోలో భారతదేశపు మొట్టమొదటి సైనిక వైద్య విభాగం. లక్నోలో భారతదేశపు మొట్టమొదటి సైనిక వైద్య విభాగం. యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఇండియాస్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్ని లాంచ్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్ని లాంచ్ చేశారు. ఎక్కడ? లక్నో. మరి పేరులోనే ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఆర్మీ వాళ్ళు సర్వీస్ చేసేటప్పుడు వాళ్ళకి గాయాలు అవుతూ ఉంటాయి యుద్ధాల్లో, వాళ్ళకి కొన్ని విపత్తులు ఎదురవుతూ ఉంటాయి. కెమికల్ అటాక్స్, బయలాజికల్ అటాక్స్, డిజాస్టర్స్, విపత్తులు వస్తూ ఉంటాయి, ఫ్లడ్స్, ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు గాయాలకు గురవుతారు, ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి సకాలంలో చికిత్స అందించాలి అంటే ఒక ప్రత్యేకంగా ఒక రీసెర్చ్ సెంటర్, పరిశోధన కేంద్రం ఉండాలి. అలానే ఈ యొక్క కెమికలు, బయలాజికలు, ఇటువంటి డిజాస్టర్స్ ఎదురైనప్పుడు ఈ బ్యాటిల్ ఫీల్డ్లో ఇంజురీస్ అవుతూ ఉంటాయి కదా, అటువంటి వాటిపైన రీసెర్చ్ చేయడం కోసం ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఎక్కడ అంటే లక్నో. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కెమికల్, బయలాజికల్ డిజాస్టర్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు ఎలా మనము రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి ఒక రీసెర్చ్ సెంటర్. మరి ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇది లక్నోలోని కమాండ్ హాస్పిటల్. దీన్నే సెంట్రల్ కమాండ్. లక్నోలోని కమాండ్ హాస్పిటల్లో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఇండియన్ ఆర్మీకి చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్లో భాగంగా ఏర్పాటు చేశారు. జస్ట్ ఇందాక తెలుగులో చెప్పిందంతే ఇక్కడ ఇంగ్లీష్లో ఉందండి స్క్రిప్ట్, అంతే, అంతమించి ఏం లేదు. నెక్స్ట్ వన్, ఆపరేషన్ జల్ రాహత్ను లాంచ్ చేసిన ఇండియన్ ఆర్మీ. అస్సాం వరద సహాయక చర్యలకు మద్దతుగా ఆపరేషన్ జల్ రాహత్ను లాంచ్ చేసిన ఇండియన్ ఆర్మీ. మనం చూస్తూ ఉన్నామా, అస్సాంలో ఫ్లడ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఆ ఫ్లడ్స్లో భాగంగా ఆ ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడం కోసం, అస్సాం గవర్నమెంట్కి అవసరమైన సపోర్ట్ అందించడం కోసం ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ జల్ రాహత్ని లాంచ్ చేసిందండి, సహాయక చర్యలు. మరి ఇందులో భాగంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని కూడా అక్కడ పంపించడం జరిగింది. మరి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని హోం మంత్రిత్వ శాఖ పంపిస్తుంది. మరి ఇక్కడ అస్సాంలో 126 మెంబర్స్ ఉంటారు లెజిస్లేటివ్ అసెంబ్లీ. అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ అంతా 126 మంది. మరి ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్లో, విపత్తు నిర్వహణలో భాగంగా మీరు తెలుసుకోవాల్సింది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యాక్ట్ 2025, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, విపత్తు నిర్వహణ చట్టం 2005. మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద సెక్షన్ 44 ఏదైతే ఉందో ఆ సెక్షన్ 44 కింద ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఈ సెక్షన్ గుర్తుపెట్టుకోండి.
రేపొద్దున మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వెళ్ళిపోతుంది. మరి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని యాక్చువల్లీ స్టేట్ గవర్నమెంట్స్ ఏర్పాటు చేస్తాయి. దీన్ని ఎక్కడా కూడా ఈ చట్టంలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో ఈ ఎస్డిఆర్ఎఫ్ని డైరెక్ట్గా మెన్షన్ చేయలేదండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాయి. బట్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మాత్రం సెక్షన్ 44 ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. నెక్స్ట్ వన్, మెదడును తినే అమీబా, అమీబిక్ మెదడు ఇన్ఫెక్షన్. కేరళలో అమీబిక్ మెదడు ఇన్ఫెక్షన్ మళ్ళీ రైజ్ అవుతా ఉందండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో, హెల్త్ పాయింట్ ఆఫ్లో డిసీజెస్ గురించి తెలుసుకోవాలి. కేరళలోని కసర్గోడ్ జిల్లాలో తాజాగా అమీబిక్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. 18 ఏళ్ళ అబ్బాయి, 18 ఏళ్ళ ఓల్డ్, 18 ఇయర్ ఓల్డ్ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దాని పేరు ఏంటంటే అమీబిక్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్, అమీబిక్ మెదడు ఇన్ఫెక్షన్. మరి ఇది ఒక అమీబా ద్వారా వస్తుంది. ఏ అమీబా అది? ఆ అమీబా పేరు నేగ్లేరియా ఫౌలెరీ. నేగ్లేరియా ఫౌలెరీ అనే ఒక అమీబా మన నోస్ ద్వారా, మన ముక్కు ద్వారా బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యి అది మనకు ఆ వ్యాధి వస్తుంది. సో 1 by 1 తెలుసుకోవాలండి. దీన్ని ఏమని పిలుస్తారంటే ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అంటారు. దీనినే మెడికల్గా ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్గా పిలవడం జరుగుతుంది. ఇది ఎలా వస్తుంది అంటే ఇందాక చెప్పినట్టు నెగ్లేరియా ఫోలెరీ అనే ఒక అమీబా, ఫ్రీ లివింగ్ అమీబా మన నోస్ ద్వారా ఎంటర్ అవుతుంది బ్రెయిన్లోకి. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం నోస్ ద్వారానే వస్తుంది. ఆ కలుషితమైన నీటిని తాగినప్పుడు మాత్రం రాదు, అలా ఏం రాదు. మరి అమీబా ఎక్కడ ఉంటుంది? జనరల్గా స్విమ్మింగ్ పూల్స్, సరిగా క్లీన్ చేయని స్విమ్మింగ్ పూల్స్, కాలువలు, పాండ్స్, ఫ్రెష్ వాటర్, వార్మ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ అంటే కొద్దిగా వేడిగా ఉన్న ఫ్రెష్ వాటర్ లేక్స్, రివర్సు, సరిగా క్లీన్ చేయని స్విమ్మింగ్ పూల్స్, ఇటువంటి వాటిల్లో ఈ అమీబా ఉంటుంది. మరి మనం కనుక ఆ స్విమ్మింగ్ పూల్లో దిగినామనుకోండి, నోస్ ద్వారా ఎంటర్ అవుతుంది, ముక్కు ద్వారా. అంతేగాని ఆ కలుషితమైన నీటిని మనం తాగడం ద్వారా మన బాడీలోకి అయితే రాదు. ఇట్ డజంట్ స్ప్రెడ్ త్రూ ద డ్రింకింగ్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్. ఇక మరి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది? ఇందాక చెప్పినట్టు నోస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, బ్రెయిన్కి వెళ్తుంది. అలానే పర్సన్ నుంచి పర్సన్ కూడా రాదండి. ఇదేం కంటాగియస్ కాదు, అంటే సంక్రమించే వ్యాధి కాదు. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి రాదు. ఇట్ డస్ నాట్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మరి లక్షణాలు ఎలా ఉంటాయంటే నార్మల్ అండి. హెడ్ఏకు, ఫీవరు, వామిటింగు, స్టిఫ్ నెక్, కన్ఫ్యూజను, సీజర్స్ అంటే మూర్ఛ అంటారు కదా, మూర్ఛ. ఈవెన్ కోమాలోకి కూడా వెళ్ళిపోతారు, అడ్వాన్స్ స్టేజ్లో కోమాలోకి కూడా. మరి డయాగ్నోసిస్ త్వరగా గుర్తించాలి ఈ వ్యాధిని, లేకపోతే డేంజరు. నెక్స్ట్ వన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026. ఇక్కడ ఆస్పిరెంట్స్ కొంతమంది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ చెప్పలేస్తారంటున్నారు. ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నానండి. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఎలాంటిదంటే ఇది ప్రతి నెల అప్డేట్ చేస్తారు. ప్రతి నెల అప్డేట్ చేస్తారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్కి సంబంధించి కొద్దిగా స్పష్టత అనేది ఆస్పిరెంట్స్కి అవసరం. ఎందుకంటే ఇప్పుడు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్లో 2026 జూలై నాటికి ఇండియా ర్యాంకు 81వ స్థానానికి వచ్చింది. ప్రతి నెల అప్డేట్ చేస్తారు. ఆగస్ట్లో మళ్ళీ అప్డేట్ అవ్వచ్చు, సెప్టెంబర్లో అప్డేట్ అవుతుంది, అక్టోబర్లో అప్డేట్ అవుతుంది. మీరు ఆస్పిరెంట్స్ మీరు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అఫీషియల్ వెబ్సైట్కి పోయి. పేపర్లో వచ్చినప్పుడు నేను ఎలాగ చెప్తానండి. సో మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది. ఇది ఒక దేశ పాస్పోర్టుతో ఎన్ని దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఒక కంట్రీ పాస్పోర్ట్ ఉంటే ఎన్ని కంట్రీస్కి వీసా లేకోకుండానే వీసా ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుందో నిర్ధారించడానికి ఇది ఇండెక్స్ని వాడతారండి. ఈ ఇండెక్స్ని రిలీజ్ చేసేది హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ఒక గ్లోబల్ సిటిజన్షిప్ అడ్వైజరీ ఫర్మ్. మరి ఇండియా ర్యాంక్ మీరు ఇక్కడ చూస్తే 2026 స్టార్టింగ్లో 75వ స్థానం ఉండింది. 2026 జూలై నాటికి 81వ స్థానానికి వచ్చింది. మీరు ఇది చూడొద్దండి, జూలై నాటికి న్యూస్లో ఉంది కాబట్టి జూలై 81, జూన్లో ఒకలా ఉంటుంది, మార్చిలో ఒకలా ఉంటుంది, ఏప్రిల్లో ఒకలా ఉంటుంది. కానీ మీరు చూసుకోవాల్సింది లాస్ట్ ఇయర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది. మీకు అందుకే అండి క్లారిటీ కోసము ఇక్కడ చూస్తే అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా ఆస్పిరెంట్స్ కొన్నిసార్లు మీరు కూడా అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోండి, ఈజీ అవుతుంది. 2025 లాస్ట్ ఇయర్ ఇండెక్స్ తీసుకుంటే 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంకు 85వ స్థానం, 85th ప్లేసు. 57 దేశాలకు వీసా లేకుండానే మనం వెళ్ళవచ్చు. అది లాస్ట్ ఇయర్. ఇప్పుడు జూలై నాటికి, ఇది 2026 జూలై నాటికి, 2026 జూలై నాటికి ఇండియా ర్యాంకు 81వ స్థానము. 55 దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు.
మరి ఆగస్ట్కి చేంజ్ అవ్వచ్చండి. నేను ఆగస్ట్ చెప్పలేదంటే పేపర్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ మనకి ఏదైనా కొన్ని న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు మనం చెప్పడానికి ట్రై చేస్తాం. ప్రతి నెల ఎన్డీ పాస్పోర్ట్ ఇండెక్స్ని తీసుకొని వచ్చంటే 100 ఇండెక్స్లు ఉంటాయి. 100 ఇండెక్స్లు మనం ఎతుక్కుంటూ పోలేం కదా. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ అనేవి మెయిన్గా న్యూస్ పేపర్స్ లేదంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ అందులో ఉన్నప్పుడు మనం పిక్ చేసుకోవాలి. అంతేగాని 100 ఇండెక్స్లు ఉంటాయి. 100 ఇండెక్స్లు మనం ఆలోచించుకుంటూ పోయి ఈ నెల ఎట్లా ఉంది అన్నీ మనం చేయలేము, అది సాధ్యం కాదు. సో అది కొద్దిగా చూసుకోండి. సో 2025లో అయితే 85వ స్థానంలో ఉంది. ఇప్పుడు జూలై నాటికి 81వ స్థానంకి వచ్చింది. మరి ఆగస్టులో ఏమైనా పెరుగుతుందో తగ్గుతుందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఫస్ట్ ప్లేస్ 2025లో సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు 2026 జూలై నాటికి ఫస్ట్ ప్లేస్ అగైన్ సింగపూరే. 192 దేశాలకు వెళ్ళవచ్చు వీసా లేకుండా సింగపూర్ పాస్పోర్ట్తో. సెకండ్ ప్లేస్లో జపాన్ ఉంది. 2026 జూలై నాటికి సెకండ్ ప్లేస్లో జపాన్ ఉంది, సౌత్ కొరియా ఉంది, యూఏఈ కూడా ఉంది. మరి థర్డ్ ప్లేస్లో అయితే స్వీడన్ ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో అయితే చాలా దేశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు టాప్ 2 లేదా టాప్ 3 కంట్రీసే గుర్తుపెట్టుకోండి. సింగపూర్ ఫస్ట్ ఉంది, సెకండ్ ప్లేస్లో జపాన్, సౌత్ కొరియా, యూఏఈ 3 దేశాలు ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో స్వీడన్ ఉంది. ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకోండి. ఇండియా 81వ స్థానం 2026 జూలై నాటికి. ఇక లాస్ట్ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ 104వ స్థానం. ఇక్కడ ఈ హెన్రీ అండ్ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది యాక్చువల్లీ ఎన్ని దేశాలని కన్సిడర్ చేస్తుందంటే 199 కంట్రీస్, 199 దేశాల పాస్పోర్టుల్ని పరిగణలోకి తీసుకుంటుంది. మరి 199 దేశాలు అన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ 199వ స్థానంలో ఉండాలి కదా అని అట్లాగే అనుకుంటే పొరపడినట్లే. ఇక్కడ చాలా దేశాలు 3వ స్థానంలో చాలా దేశాలు ఉన్నాయి, 4వ స్థానంలో చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు చివరిగా ఆఫ్ఘనిస్తాన్ 104వ స్థానంలో ఉన్నట్టు. మరి డేటా ఎక్కడి నుంచి తీసుకుంటారంటే వీళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుంచి డేటాను తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల అప్డేట్ చేస్తారండి డేటాను మాత్రం. ఇది ప్రతి నెల డేటాను అప్డేట్ చేసుకుంటూ పోతారు. నెక్స్ట్ వన్ ఐసీసీ ఓడిఐ ర్యాంక్స్ అండి. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వన్డే ర్యాంకింగ్స్లో ఇండియన్ వన్డే అండ్ టెస్ట్ క్యాప్టెన్ శుభ్మన్ గిల్ టాప్ ప్లేస్లో నిలిచాడండి. ఇది వన్ లైనర్ కరెంట్ అఫైర్ అండి. శుభ్మన్ గిల్కి 801 పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ప్రస్తుతానికి గిల్ ఫస్ట్ ప్లేస్. మళ్ళీ రేపు నెల ఎవరైనా మారినారనుకోండి, అది అప్డేట్ వస్తే నేను చెప్తానండి. ఇవాళ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే గాండే కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ అనేది వార్తల్లో ఉంది ఇటీవల. గాండే కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్. గాండే అనే పేరిట ఒక ఉపగ్రహ కూటమిని ఒక దేశం లాంచ్ చేసింది. ఆ దేశం ఏంటిది, మరి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ట్రై చేయండి. కానీ నిన్న క్వశ్చన్ 58th టైగర్ రిజర్వ్ అంటే మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే మధ్యప్రదేశ్. ఇక లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు 2026 విజేత అజిత్ దోవల్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. మరి ఇక్కడ ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల్లో 70% పులులు ఇండియాలోనే ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. వరల్డ్ వైడ్ ఉన్న వైల్డ్ టైగర్ పాపులేషన్లో 70% ఆఫ్ ద టైగర్ పాపులేషన్ ఇండియాలోనే ఉంది. ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం ఇండియానే. ఇక ఆస్పిరెంట్స్కి కొంత ఒక డౌట్ వచ్చిందండి. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఫీల్డ్స్ మెడల్ని నోబెల్ ప్రైజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్గా పరిగణిస్తారు. అంటే మ్యాథమెటిక్స్కి నోబెల్ లేదు యాక్చువల్లీ. నోబెల్ ప్రైజ్ని మ్యాథమెటిక్స్ రంగంలో ఇవ్వరు. కానీ మ్యాథమెటిక్స్ రంగంలో నోబెల్ లాంటిది ఫీల్డ్స్ మెడల్ అని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం. ఆస్పిరెంట్ కొంతమంది అన్నారు అబెల్ ప్రైజ్ కదా సార్, మ్యాథమెటిక్స్ రంగంలో నోబెల్ ప్రైజ్ లాంటిది అబెల్ ప్రైజ్ కదా అని అన్నారు. యాక్చువల్లీ అబెల్ ప్రైజ్ని అలానే ఫీల్డ్స్ మెడల్ని కూడా రెండింటినీ కూడా మ్యాథమెటిక్స్ రంగంలో నోబెల్ లాంటిది అన్నట్టుగా పరిగణిస్తారు. ఇక్కడ మీరు చూస్తే ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రీవియస్ ఇయర్ పేపర్ 2016 ఎండులో ఇచ్చిన నోటిఫికేషన్ ఏబిపిఎస్సి గ్రూప్ 2లో డైరెక్ట్గా అడిగాడు, గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారమునకు సమానమైన పురస్కారముగా దేన్ని భావిస్తారు అన్నాడు. ఇక్కడెక్కడ అబెల్ ప్రైజ్ ఇవ్వలేదు. ఫీల్డ్స్ మెడల్ ఇచ్చాడు, న్యూటన్ మెడల్ ఇచ్చాడు, రామానుజన్ మెడల్ అన్నాడు, పైథాగరస్ మెడల్ అన్నాడు. ఆన్సర్ ఫీల్డ్స్. ఒకవేళ 4వ ఆప్షన్లో అబెల్ ప్రైజ్ ఇస్తే అవి 2 కరెక్ట్ అవుతాయి. వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, వాళ్ళు తెలివిగానే ఆలోచిస్తున్నారు. 2 ఎందుకు ఇవ్వాలే, ఒకటే ఇద్దామని చెప్పేసి ఒకటే ఇచ్చారు. సో ఇలాంటి డౌట్స్ మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. యాక్చువల్లీ బోర్డు కొద్దిగా ఇష్యూ ఉంది, సో మనం రీక్యాప్ చేయడం అనేది కొద్దిగా పాసిబుల్ అవ్వదు. సో విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.